ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఎల్లవెల్లలా దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తున్నారు అని బలమైన మాటల ద్వారా ఎంతగానో బలము పొందుకుంటున్నాం, దీవించబడుతున్నాం కదండి. చాలా మంది మీ సాక్ష్యాలను మాతో పంచుకుంటున్నప్పుడు మేము ఎంతగానో ప్రభులో ఆనందిస్తున్నాం. ఇంకొను మీరు దీవించబడాలి, మీరు గొప్పవారు అవ్వాలి, మీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ధైర్యం కలిగి ఉండండి. ఉదయం మరి ఆలస్యం చేయకుండా ప్రభు మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా. 37వ కీర్తనలో 4వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడిన ఉన్నారు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవాను బట్టి సంతోషించినప్పుడు ఆయన మన హృదయ వాంఛని తీర్చే దేవుడై ఉన్నారు. దేవుని బట్టి సంతోషిస్తూ ఉన్నారా? ప్రతి దాంట్లో ఏదో లోటుపాటు, ఏదో కొరత కదా, అన్నీ ఉంటాము. అన్నిట్లో అన్ని కలిగి మరి సమృద్ధిని చూస్తూ ఉంటాం. ఏదో చిన్న విషయాలలో మరి మనసుకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకు అలాంటి వారి జీవితాలు ఎలా ఉంటాయంటే దేవుడు లేడు కనుక. దేవుడు లేని జీవితాలు ఎప్పటికి కూడా మనసార సంతోషాన్ని, తృప్తిని అనుభవించలేరు. ఉదయకాల సమయంలో ఆస్తి ఉండొచ్చు, మంచి పేరు ఉండొచ్చు, గొప్ప పలుకుబడి ఉండొచ్చు, నీకు కావాల్సిన సమృద్ధిని కుటుంబంలో చూడొచ్చు. కానీ అసంతృప్తి, నెమ్మది లేని పరిస్థితి, సంతోషం కోల్పోయినట్టుగా ఉంటుంది కదా. ఈ రోజున దేవుని పట్ల, అంటే దేవుని ధరించుకొని దేవుని కలిగి దేవుని యందు సంతోషించినప్పుడు మన బ్రతుకులు అద్భుతకరంగా ఉంటాయండి. ఆమేన్. ఈ రోజున దేని కొరకైతే మరి ఆశపడుతున్నారు, ఏ విషయంలో అయితే మరి ఎదురు చూస్తున్నారు, ఏ విషయాలను బట్టి మీరు అంత తాపత్రపడుతూ ఉన్నారో సమస్తము దేవునికి తెలుసు. ఆమె ఏ విషయాల్లో దేని కొరకైతే కొన్ని సంవత్సరాల తరబడి, ఏళ్ల తరబడి మీరు దేని నిమిత్తమైతే ఆశ పెట్టుకొని ఎదురు చూస్తున్నారో, ఇదిగో అవన్నీ జీవితాలు నెరవేర్చబడాలి అంటే దేవుని యందు సంతోషించే వారిగా ఉండాలి. ప్రతి దాంట్లో తృప్తిని అనుభవించాలండి. చాలా మంది తృప్తిని అనుభవించలేరు, సంతోషాన్ని దేవుని పట్ల అనుభవించలేరు. దేవుడు ఎన్ని మేలు చేసినా, ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఇంకా నాకేమి చేయలేదు, దేవుడు ఇంకా నా పట్ల ఏ కృపను చూపించలేదు, ఇంకా కావాలి కదా. ఇదే ఆశ, మనిషి ఆశ ఇలానే ఉంటుంది. కానీ క్రైస్తవులుగా మనం ఉండడానికి అలా వీలు లేదండి. ప్రతి దాంట్లో తృప్తిని మనం అనుభవించాలా. దేవుడు ఇంతవరకు ఇచ్చిన దాన్ని చాలా చక్కగా అనుభవించండి, సంతోషించండి దేవుని పట్ల. దేవ, ఈ రోజున మరి నాకు ఈ పూటకి ఈ చక్కని ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పండి. ఈ రోజు జీవించడానికి, ఈ జీవనాన్ని నా జీవితంలో ఈ జీవనాన్ని కొనసాగించే కృప నాకు ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పండి. పిల్లల్ని బట్టి, ఉంటున్న మరి భార్యను బట్టి, భర్తను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, ఏ విషయంలోనైనా ప్రతి దాన్ని బట్టి మనం సంతోషించాలి. అది దేవుని బట్టే సంతోషించాలి. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే దేవుని కృపయే కదా. సంతోషించడం ముందుగా నేర్చుకున్నప్పుడు మన ఆశలన్నిటిని దేవుడు నెరవేర్చే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ఏ విషయంలో ఆశపడుతున్నా దేవుడు ఘనమైన కృపను మరి మన పట్ల చేయడానికైనా సమర్థుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో మరి ఆశ పెట్టుకొని ప్రతి విషయంలో అడగండి. దేవుని పైన ఆశ పెట్టుకోండి, దేవుని పైన ఆధారపడండి. మీరు ఆశపడుతున్న రీతిగా దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నారు. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో మహోన్నతుడ, శక్తివంతుడ, దయాళుడ, చక్కని మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం అయా. ఎదుగండి మీ యందు సంతోషించే వారంగా మీ ముందుము గాక. ప్రభ, మా హృదయ వాంఛల్ని సంతోషించినప్పుడు ఆయన నెరవేరుస్తుందంటున్నాం. ఉదయకాల సమయంలో ఇంతవరకు ఎంతమంది అయితే మీలో ఆనందించలేక, ఎంతమంది మీకు దూరంగా ఉండి అయా ఏదో నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్నారో వారి జీవితాలను మీరు కదిలిస్తూ వస్తున్నందుకు స్తోత్రం. మీరే బలపరచండి మీ మాటల ద్వారా. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, సహాయం చేయండి, ఘనమైన కార్యాలను జరిగించండి, ప్రతి ఆటంకాలపైన విజయము దయచండి, ప్రతి ఒక్కరి హృదయ వాంఛలు
ఆశలు తీర్చబడాలి అంటే, చక్కని జీవితాన్ని ప్రభ జీవించాలంటే అయ్యా మొదటిగా మీలో సంతోషించే వారిగా మేము ఉంటే కృపను దయచేయండి అయ్యా. ఎన్ని పొందుకున్నా ఇంకా ఏమి చేయాలని అసంతృప్తి కలిగిన జీవితంతో మేము ఉండద్దు. యోబు అన్ని విషయాల్లో సంతోషించాడు. కీడు కలిగినప్పుడు సంతోషించాడు, తన జీవితం అద్భుతకరంగా ఉన్నప్పుడు సంతోషించాడు. తన సంతోషము ప్రభ ఇదిగోండి మీ పట్ల ప్రభ ఎంతగానో ప్రభ రెట్టింపుగా ఉండడం మేము చూస్తూ ఉన్నాం. అందుకని తన జీవితం అద్భుతకరంగా ఉంది. కష్టకాల సమయంలో కూడా మీ నిలబడ్డట్టుగా మేము కూడా నిలబడదుము కాక సహాయం చేయండి. మీరే తోడుగా ఉండండి. చక్కని మాటలు మాకు నేర్పిస్తుందుకు స్తోత్రం. ఉదయకాల సమయంలో మాలో ఉన్న వ్యతిరేకతను, మాలో ఉన్న బలహీన తొలగించండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉండరు, మంచి ఆరోగ్యం క్షేమం కలుగును గాక, గొప్ప వారగును గాక, గొప్ప స్థితిలో ఉందరు గాక, దీవించబడదురు గాక. ప్రభా అద్భుతం జరిగించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూస్తున్నారు కదండి ప్రేయర్ టవరు. సో ఈ ప్రేయర్ టవర్లో మరి ఇన్ని రోజులు మరి కన్నీరు గార్చడం బట్టి ఈ పరిచర్యను దేవుడు విస్తరింపజేస్తూ ఉన్నాడు. మరి అనేకమైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు 20 days కానీ, 30 days కానీ, 40 days కానీ దీంట్లోనే ఫాస్టింగ్ ఉంటాం. అయితే ఈ ప్రేయర్ టవర్ చాలా చిన్నగా, చాలా దగ్గరగా ఉండడం ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగానే రేకులు, సో ఎండకి చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకోసమైనా ఈ ప్రేయర్ టవర్ని ఎక్స్టెండ్ చేయాలని సో దేవుడు మాకు ప్రేరేపించినటువంటి రీతిగా ఈ వచ్చే నెల 1వ తారీఖు, జూన్ 1వ తారీఖు మరి ప్రేయర్ టవర్కి పునాది వేయబోతున్నాం. కనుక ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా ఈ ప్రేయర్ టవర్ కట్టుబడి కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. సహకరించే వాళ్ళు సహకరించండి. ఎందుకంటే అదొక ఇల్లు కాదు, దేవుని ఆ ప్రేయర్ టవర్. అది ఆ ప్రేయర్ టవర్లో అనేకమైనటువంటి విజ్ఞాపనలు మరి చేస్తుండగా అనేకమైనటువంటి అద్భుతాలను దేవుడు జరిగించబోతున్నాడు. ఆ ప్రేయర్ టవర్లోనే ఉపవాసంలో గడపడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. మరి ఈ సంవత్సరం కూడా మరలా వెళ్ళాలి అంటే మరి ఆ రేకులతో ఉన్నటువంటి ఆ ప్రేయర్ టవర్ చాలా ఇబ్బందిగా ఉంది. కనుక మరి భారభరితమైనటువంటి పరిచర్యకు మరి మీ గుప్పిళ్ళు విప్పవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సహకరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మరి ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయండి, సహకరించేవారు సహకరించండి. ఈ భారభరితమైనటువంటి పరిచర్యకు మీరు సపోర్ట్ చేస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్పే, గూగుల్ పే 9346000100 అనే నెంబర్కి మీకు అమూల్యమైనటువంటి కానుకలు పంపించచ్చు. లేదా కరూర్ వైశ్య బ్యాంక్ కానీ, లేదా HDFC బ్యాంక్ కానీ ఈ అకౌంట్లకు కూడా మీ అమూల్యమైనటువంటి కానుకలు పంపించచ్చు. ఈ భారభరితమైనటువంటి పరిచర్యలో మీ వంతుగా సపోర్ట్ చేస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. Mm-hmm.